యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సాంగ్స్ ఏదో డైరెక్షన్ చేస్తారని విన్నాం, ఫోక్ సాంగ్స్ అని. ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారండి? దాదాపు 700 సాంగ్స్ వరకు చేసి ఉంటాను. అంటే సిడి టైం నుంచి, నాట్ ఓన్లీ యూట్యూబ్, సిడి కాలం నుంచి నేను సాంగ్ చేస్తున్నానండి. మాయదారి మైసమ్మ మళ్ళీ వచ్చింది కానీ డిఆర్సి కంపెనీ వాళ్ళకు అందులో ఒక సాంగ్ చేశాను. తర్వాత యాక్టర్ కూడా చేశాను నేను, డాన్సర్, యాక్టర్ ఇవన్నీ చేశాను నేను. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 400-500 సాంగ్లు చేసి ఉంటాను నేను. ఊర్మి ఛానల్కి, నివృత్తి వైబ్స్, సై టీవీ, లతా టాకీస్, ఇట్లా చాలా మంచి ఫేమస్ ఛానల్స్, యూట్యూబ్లో ఫేమస్ ఛానల్స్, ఆ ఛానల్స్ లాంటివి నేను వర్క్ చేసి ఉన్నా. ఇప్పుడు ఒక సాంగ్ కి ఎంత ఇస్తారు సార్ నార్మల్గా డైరెక్షన్ చేస్తే? డిపెండ్ అంటే నేను వాస్తవంగా ఇప్పటికి నాకు రెమ్యునరేషన్ ఫిక్స్ కాలేదండి. సినిమాకి కానీ దేనికి కానీ నేను రెమ్యునరేషన్ ఏమైనా అడగానండి. అడగడానికి నాకు మోమాటం ఉంటుంది. వాళ్ళకున్న బడ్జెట్లో నాకు ముందే చెప్తారు, సరే ఇంత ఇచ్చుకుంటాం నీకు అన్న, నీకు ఇంత ఇచ్చుకుంటాం చేయండి అని. అంటే ప్యాషన్ నాకు, అది పిచ్చి. నాకు ఎప్పుడు కెమెరా పక్కన ఉన్నారా డైరెక్షన్ చేయాలన్న కోరికనే ఉంటుంది. ఒక పాటలో కూడా, ప్రతి పాటలో మీరు చూస్తే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో కూడా, ఇప్పుడు నేను చేసిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ చేశానండి. చాలా యూట్యూబ్ ఛానల్లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేయాలంటే దాదాపు నన్నే కన్సల్ట్ అవుతారు. ఎందుకంటే మంచి స్టోరీ టెలింగ్ ఉంటుంది, లాస్ట్కి మంచి మెసేజ్ ఇస్తాడన్న అని చెప్పని నన్ను కన్సల్ట్ అవుతారు. పాట విని ఆ పాటకు ఇంకెట్లా ప్రజెంటేషన్ చేస్తే బాగుంటుంది చెప్పి రాసుకొని చేస్తాను నేను. సో దాంట్లో కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తాను నేను. కొన్ని ఉన్న వాళ్ళు, పెద్ద ఛానల్ వాళ్ళు కొంచెం మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. లేని వాళ్ళు అన్న అది ఇంతే ఉంది తీసుకోండి అని చెప్పండి, అంతే ఉన్నా అంతే తీసుకొని చేస్తారు. సీరియస్లీ 4 నిమిషాల ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, 4 నిమిషాలు 5 నిమిషాలు, ఒక చిన్న మినీ సినిమాలో బాగుంటాయి. ఇప్పుడు మీ సాంగ్స్ ఏమేమి ఉన్నాయి చాలా ఉంటుంటాయి. నేను మామూలుగా అబ్జర్వ్ చేసి ఒక వ్యూవర్ గా చెప్తున్నాను, చాలా బాగుంటాయి. బట్ థింగ్ ఏంటంటే ఈ ఫోక్ సాంగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక కంప్లైంట్ విన్నాను నేను. కొంతమంది చెప్తుంది అంటే వీళ్ళు తీసినప్పుడు ఒక 50,000, 1 lakh లో తీసేసి సాంగ్స్ కూడా ఉంటాయి, 1 lakh లో తీసేసి సాంగ్స్ ఉంటాయి. బట్ సంపాదన మాత్రం క్రోర్స్ లో వచ్చిన సంపాదన ఉంటుంది. చాలా మంది అది కొంచెం టెక్నీషియన్స్ వాళ్ళ ఒక శ్రమ దోపిడీ కింద చిత్రీకరించబడుతుంది. అంటే వాస్తవంగా దీనికోసం మేము ఒకటి సంస్థ కూడా ఏర్పరిచినాం అండి. TFDDU అని చెప్పిన ఒక సంస్థ ఇప్పుడు వస్తుంది కొత్తగా, లాంచింగ్ అని మొన్న రిజిస్ట్రేషన్ అయింది. దీనిలో ఏంటంటే సినిమా ఫీల్డ్ లాగానే వాళ్ళ కార్డులు ఇష్యూ చేసి, వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి ఇంత ఇవ్వాలి, వీళ్ళు ఇంత వస్తే మళ్ళీ కాల్ షీట్ కూడా సేమ్ సినిమా లాగా 6 to 6 కాల్ షీటే చేయాలి. ఇప్పుడు ఫోక్ సాంగ్ ఎట్లుంటుంది అంటే, నీకు మధ్యాహ్నం 11 గంటల 12 గంటలకు ఏదో స్టార్ట్ చేస్తే ఒక్కోసారి రాత్రి 12-1 అవ్వదు షూటు. అదే రెమ్యునరేషన్ ఇస్తారు, అదే ఇస్తారు. అంటే వాస్తవం ఏంటంటే మెయిన్ ఆర్టిస్టులకు, మెయిన్ కన్నా ఈ చుట్టుపక్కల చేసే వర్కర్స్ ఉంటారు, సెట్ బాయ్స్, లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అండ్ ఈ కో ఆర్టిస్టులు, డాన్సర్స్, సైడ్ డాన్సర్స్, వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటే రెమ్యునరేషన్ చేయాలి వాళ్ళు. వాళ్ళకి ఇచ్చే 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు కూడా వాళ్ళకి ఏమొస్తుంది. దాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తున్నాం. నేను దాని గౌరవ అధ్యక్షునిగా నేను ఉన్నా ఇప్పటికీ. వాళ్ళకు కూడా అంటే వాళ్ళని కూడా నేను అవన్నీ ఎదుర్కొని వచ్చినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీ వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నానండి. ఇప్పుడు మన హీరోయిన్ నాగదుర్గ కూడా ఫోక్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింది. సో ఏంటి సార్, ఎలా సార్ మీకు పరిచయం? ఫోక్ సాంగ్ నుంచి. ఏ సాంగ్ నుంచి సార్? సక్కనుడు అని ఒక సాంగ్ చేసిన. మీరు డైరెక్టర్? నేను డైరెక్టర్గా. ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ మా ఇద్దరు కాంబినేషన్లో. అప్పుడు చేసినప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అండి. మా ఇద్దరు మంచి కోఆర్డినేషన్ ఉంది. అట్లా చేస్తే ఒక 3-4 సాంగ్స్, మొన్న లాస్ట్ టైం కూడా బతుకమ్మ సాంగ్స్ ఒక 6 సాంగ్ చేసిన అమ్మాయితో, నేను 6 సాంగ్స్ చేసిన బతుకమ్మ సాంగ్స్. ఇక అన్న నన్ను మస్తు పిలుస్తుండే. ఈ స్టోరీ ఎప్పుడైతే అనుకున్నామో, ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఒక మంచి కొత్త అమ్మాయి కావాలి నాకు, ఒక టీచర్ లుక్ ఉండాలి. అండ్ అమ్మాయిని చూస్తే నమస్కారం పెట్టుకోబుద్ది కావాలి, సంస్కారంగా ఉండాలి అమ్మాయి. మీరు నాగదుర్గ చేసే పాటలను చూసుంటారు కావచ్చు, ఇప్పటికీ ఒక్క పాటలో కూడా ఇంతవరకు ఒక మేల్ పర్సన్తో ఆమె నటించలేదు, ఇంతవరకు నటించలేదు. అండ్ ఆమెకంటే ఒక ఫ్యాన్ బేస్ తయారు చేసుకుంది. వాస్తవంగా సింగిల్గా సోలోగా ఫ్యాన్ బేస్ తయారు చేసుకోవడం అనేది చాలా కష్టం. ఆ అమ్మాయి ఒక ఫ్యాన్ బేస్ తయారు చేసుకుంది, ఆమెకు సమ్ లాక్స్లలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. సో ఇలాంటి అమ్మాయిని ఈ సినిమాకి బాగుంటుంది ఆ స్టోరీ అనుకున్నప్పుడు నాకు ఎందుకు ఆ అమ్మాయి కనబడింది అందులో. సో అప్పుడు వెళ్ళి ఒకరోజు రాఖీ పౌర్ణమి రోజు ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకుని మరి కథ చెప్పారు. కథ చెప్పేసరికి వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫాదర్, వాళ్ళందరూ చాలా కనెక్టివిటీ అయ్యి అదిరిపోయింది, చాలా బాగుంది, డిఫరెంట్, ఏదో నా కోసం రాసినట్టుందన్న సినిమా ఇది అని చెప్పని అమ్మాయి బాగా ఎగ్జైట్గా ఫీల్ అయింది. అనుకోకుండా జస్ట్ 1 monthలో డిస్కషన్, 1 monthలో షూటింగ్ వెళ్ళిపోయినాం మేము అంతే. ఇప్పుడు ఆ ఎర్ర రుమాలు కట్టి రుమాలు, ఆ దారి పొంట వస్తుండే, దెబ్బ వస్తుండే, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ సాంగ్స్. ఇప్పుడు అమ్మాయి
ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందండి? బికాజ్ ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద కూడా, ఐ మీన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉంటుంది, ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సో అది ఆ ఫాలోయింగ్ ఏమన్నా మన సినిమాకి ఏమన్నా ప్రమోషన్ వైజ్ యూజ్ అవుతుంది అంటారా? అఫ్ కోర్స్ కావచ్చు, ఎందుకంటే నేను వాస్తవంగా ఆమెను పెట్టుకోవడం కూడా ఇదొక రీజన్ కూడా ఉంటుంది కానీ మనం కూడా కొంచెం జనాలకి కొత్త వాళ్ళని పరిచయం చేస్తే తొందరగా కనెక్ట్ కాకపోవచ్చు, కొంచెం తెలిసిన అమ్మాయి ఉంటే అది సరిపోతుంది అని అనుకున్నాను. నేను ఆల్రెడీ యూట్యూబ్లో సమ్ లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నా సినిమాకి హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఎవరికైనా ఉంటుంది కానీ కొంచెం ఇప్పుడు ఒక సినిమా తీసినప్పుడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు ఏమనుకుంటారంటే ఒక బిగ్గెస్ట్ పర్సన్స్ తోటి లాంచింగ్ చేస్తే మంచి అప్లాజ్ వస్తుంది అంటేనే, ఒకవేళ సినిమా బాగుందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కొత్త వాళ్ళని పెడితే మనం ప్రమోషన్ చేయాలి, రప్పియాలి, థియేటర్ వరకు జనాల్ని రప్పించడం కోసం ఏదో పనులు చేయాలని ఆలోచన ఉంటుంది కాబట్టి కొంచెం ఏదో పేరున్న అమ్మాయిని మాత్రం పెట్టుకోవాలని అనుకున్నా. కానీ ఈ కథలో నాకు మాత్రం అమ్మాయి కనబడింది, ఈ అమ్మాయిని పెట్టేసుకున్నాను. బేసికల్లీ ఇప్పుడు మా హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఈ షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్లు వీటిలోంచి హీరోలు అయిన వాళ్ళు, ఐ మీన్ యాక్టర్స్ అయిన వాళ్ళు, మెయిన్ స్క్రీన్ కి వచ్చిన వాళ్ళు చాలా మందిని చూసాం. బట్ ఒక ఫోక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా అరుదు సినిమాల్లో, వాళ్ళని అంత చాలా చాలా అరుదుగా ఉంటారు. లైక్ నాకైతే తెలీదు పెద్దగా, పేర్లు కూడా తట్టట్లేదు. యూట్యూబర్స్ లో నార్మల్ సిరీస్లు ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, వాళ్ళు సిరీస్లు నార్మల్ గా తీస్తారు, ఒక స్టోరీ ఏదైనా తీసుకుంటారు. బట్ ఫోక్, ఇలాంటి ఫోక్, జానపదం వీటి నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అయితే నాకు తక్కువ. నాకు తెలిసి మీకు చిన్న లాజిక్ చెప్తారండి. ఫోక్ అనేది జానపదం, తెలుగులో చెప్పుకుంటే జానపదం. జానపదం పుట్టింది తెలంగాణ ప్రాంతంలో. జానపద కళలు అంటారు, ఇప్పటికి ఇంకా జానపద కళలు అంటారు. జానపదంతో ఏదైనా అట్రాక్షన్ తొందరగా ఉంటుందండి. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు ఒక మంచి కమర్షియల్ సినిమాలో కూడా ఒక జానపదం పాటనే ఇవాళ మంచి ఒక యూట్యూబ్ సాంగ్ అక్కడ నీకు దాని మీద ప్రభావితం చేస్తున్నది. ప్రభావితం చేస్తున్నది. జానపదం అనేది ఇప్పుడు పుట్టింది కాదండి, ఈ సృష్టితో పాటు జానపదం పుట్టింది, మట్టిలో జానపదం పుట్టింది, పొలాల గట్ల మీద అమ్మలక్కలు నాట్లు వేసుకుంటూ పాడిన పాటలే అదే జానపదం. ఆ జానపదం రూపాంతరం చెందుతూ ఇప్పుడు యూట్యూబ్లో ఫోక్ ఇండస్ట్రీకి ఏర్పడ్డది. ఇప్పుడు ఒక తెలుగు హీరోయిన్, ఐ మీన్ ఆమె పెద్ద హీరోయిన్ అయింది, అమ్మో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక బజ్ క్రియేట్ అయింది బేబీ సినిమాతో, వైష్ణవి చైతన్య గురించి. ఇప్పుడు ఈమె ఫోక్ నుంచి నాగదుర్గ ఎంటర్ అవుతున్నారు మెయిన్ స్క్రీన్. సో ఈవిడికి కూడా అలాంటి అవకాశాలు ఫ్యూచర్ లో దొరుకుతాయి డెఫినెట్. కాకపోతే అమ్మాయి ఏంటంటే అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుందండి. ఇప్పుడు సినిమా వచ్చింది కదా అని చెప్పి టకటక వాస్తవంగా అమ్మాయికి చాలా మంది ఇప్పుడు చెప్తూనే ఉన్నారు స్టోరీస్. నా సినిమా కన్నా ముందు కూడా, నేను చెప్పక ముందు కూడా అమ్మాయికి పిలిచి స్టోరీస్ చెప్పారు చాలా. అమ్మాయి ఏంటంటే చూజ్ చేసుకునే విధానం చాలా బాగుంది. పాట కూడా అమ్మాయికి నచ్చితేనే చేస్తుందండి. ఏదో పాట వచ్చింది డబ్బులు వస్తే కదా అంటే డబ్బుల కోసం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అమ్మాయి కూచిపూడి డ్యాన్సర్. అమ్మాయికి ఇంట్రెస్ట్ అది నటించాలంటే దానికి రిస్ట్రిక్షన్ పెట్టుకుంది అమ్మాయి, అలాగే కనబడాలి, అంతే ఉండాలి నేను అని. ఆ డబ్బుల కోసం చేసే క్యారెక్టర్ అయితే కాదండి అమ్మాయి. పాట నచ్చాలి, ఆ టీం నచ్చాలి, అదంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటుంది అమ్మాయి. అందుకే ఇప్పుడు సినిమా కూడా ఆమె స్టోరీస్ ఎవరిని చెప్పగానే ఓకే అని చెప్పదండి. ఆ సినిమా కథ వింటుంది, ఆ కథను 3-4 సార్లు దాన్ని డిస్కషన్ చేసుకుంటుంది, వాళ్ళతో అడుగుతుంది ఇందులో ఎలాంటి సీన్స్ ఉంటాయి, ఏం కథ, ఎంతవరకు పనికి వస్తుంది, ఇది నేను నా తరపు నా ఫ్యాన్స్కి నేను ఎంతవరకు నేను దీన్ని ప్లేస్ చేయగలుగుతా అని పర్ఫెక్ట్గా ఆలోచించుకొని డిసిషన్ తీసుకుంటుంది. చేస్తుంది, సినిమాలు చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఆమెకు నచ్చిన సినిమా మాత్రం ఖచ్చితంగా వదులుకోదండి, తప్పకుండా చేస్తుంది. కూడా టీచర్ క్యారెక్టర్ ఒక సాంప్రదాయమైన క్యారెక్టర్ అని చెప్పి వెంటనే యాక్సెప్ట్ చేసింది. అవును. ఓకే, దట్టు రాఖీ కట్టించుకున్నారు. అంటే రాఖీ కట్టక ముందే తనకు చెల్లె, బట్ అంతే స్టోరీ చెప్పడానికి ఒక అకేషన్ ఒక ఫైట్ కు ముందు ఒక పెద్ద స్టోరీ డ్రామా క్రియేట్ చేస్తారు. ఎందుకు కొట్టాలి, ఒక హీరో విలన్ ఎందుకు కొట్టాలి అనేది ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి అప్పుడు కొడితే ఆడియన్ కూడా కొట్రా అంటారు. సో అలా మీరు కూడా రియల్ లైఫ్ లో కూడా అలా క్రియేట్ చేశారనమాట. సో ఆల్ హ్యాపీ అంటే అందరూ ప్రొడ్యూసర్స్ వైజ్ ఫుల్ హ్యాపీ. నేను ఆల్రెడీ టీజర్ లాంచ్ లో కూడా అందరు చాలా ఎగ్జైట్ గా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు, మంచి అప్లాజ్ వచ్చింది మాకు. ఇంకా మీ మీడియా మీరు అందరు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి సినిమాని మీరు కూడా మోసుకెళ్తారన్న నమ్మకంతో మేము ఉన్నాం డెఫినెట్గా. అందుకే నిన్న కూడా మేము టీజర్లో చూసి ఉంటారు కావచ్చు, ఏ గెస్ట్ని పిలవలేదని నేను జస్ట్ మీడియా వాళ్ళతోటి మాత్రమే లాంచింగ్ చేశాను. అంటే జనరల్ ఒక మాట అంటున్నాను, ఇప్పుడు బలగం అనే ఒక సినిమా ఉంది, ఆ బలగం అనే సినిమా దిల్ రాజు గారి దగ్గరికి వెళ్లకుండా నార్మల్ గా రిలీజ్ అయ్యి ఉంటే నాకు తెలిసి ఓటీటీలో చూసి ఉండరు జనం, అంటే మెయిన్ స్క్రీన్ లో చూసే వాళ్ళు చాలా అరుదు, చూసి ఉండకపోవచ్చు. బట్ దిల్ రాజు గారు దాన్ని కొంచెం భుజాన్ని వేసుకోవడం వల్ల, ఆయన ప్రమోట్ చేయడం వల్ల, ఆయనే కొన్ని చోట్ల ఫ్రీ షోలు వేయడం వల్ల అది చాలా రీచ్ అయ్యింది, బోల్డ్ డబ్బులు వచ్చింది. పెట్టింది 1 కోటి అయితే ఆల్మోస్ట్ 80 కోట్లు ఎంత వచ్చింది అనుకుంటా ఆల్మోస్ట్. సో మీరు కూడా ఒక ఇండస్ట్రీ పెద్దని చూపించి సినిమా బాగుంది అన్నప్పుడు డిఫరెంట్ ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఎవరైనా సరే ఒకటి ప్లాట్ఫామ్, బిగ్ ప్లాట్ఫామ్ తోటి లాంచింగ్ అయితేనే ఏదైనా కానీ బాగుంటుందండి. అంటే జనాలకు తొందరగా రీచ్ చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు నాలంటోని, మా టీంలంటూ
వాళ్ళు మేము కష్టపడి చేసినా ఎంతవరకు రీచ్ చేస్తామో కూడా తెలియదు మేము. బట్ ఒక పెద్దవాళ్ళు ఖచ్చితంగా దీన్ని భుజాల మీద ఎత్తుకోగలిగితే రేపు పొద్దున దిల్రాజ్ గారు కానీ, మైత్రి ఫిలిమ్స్ కానీ, చాలా మంచి మంచి డిస్ట్రిబ్యూటర్ సురేష్ ప్రొడక్షన్స్ కానీ ఇలాంటి ఒక బ్యానర్ తోటి లాంచింగ్ అయితే మాత్రం రేపు పొద్దుగాల వాళ్ళ ప్లాట్ఫామ్ షెడ్యూల్స్ లో మీ సినిమా అనేది వాళ్ళకి కంట పడదు. సో మీరే వెళ్ళి డెఫినెట్ గా చూపిస్తాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం అండి. ఆల్రెడీ నిన్న ఫంక్షన్ కూడా దిల్రాజ్ గారిని ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేశాం. బట్ ఆయన లేరు, బయట అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారని చెప్పని ఆయన రాలేకపోయాడు అంతే. బట్ నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. డెఫినెట్గా వాళ్ళకి డెఫినెట్గా ఏదో విధంగా నేను సినిమాని ఖచ్చితంగా వాళ్ళని చూపించి వాళ్ళనే అడుగుతా సజెషన్, ఏం చేద్దాం సార్ దీన్ని, ఇలాంటి ఒక సినిమాని ఏం చేద్దాం సార్ అని అడుగుతాడు. సురేష్ బాబు గారిని ఏమన్నా ట్రై చేశారా కలవడానికి? ఎందుకంటే బికాస్ దిల్ రాజు గారికి ఒక బాధ్యత పదవి వచ్చింది కాబట్టి ఆయన అవైలబుల్ గా ఉండకపోవచ్చు అందరికి. సురేష్ బాబు గారిని, రానా గారిని వీళ్ళందరినీ కలవడానికి ప్రయత్నం చేసినామండి. త్వరలో కలుస్తాను, డెఫినెట్గా కలుస్తాను. కలిసి డెఫినెట్గా వాళ్ళకి నేను సినిమాని చూపిస్తాను. ఇంకా రెడీ అవుతుంది సినిమా, ఇంకొంచెం ఆ డిఏ వర్క్ అదంతా కొంచెం లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ నేను డెఫినెట్గా చూపిస్తాను. రానా గారు పేరు ఎత్తారు కాబట్టి ఆయన కూడా ఎన్విరాన్మెంటల్ లవరే. ఒకప్పుడు అరణ్య సినిమా తీశారు. అవును, అరణ్య సినిమా తీశాడు. అంటే ఎవరు ఉండరండి ప్రకృతి ప్రేమికులు, మీకుండదా? డెఫినెట్. ఈ సినిమాని నేను మా టీం అందరం కలిసి మొన్న ఊరికే ఒక రంతులో సినిమా వేసుకొని చూసుకున్నాం ఒకసారి అందరం కలిసి. చూసినప్పుడు అందరిని అడిగి కూర్చోబెట్టి అడిగా నేను, ఏంటి సినిమా పరిస్థితి, మీకు అనిపించింది ఏదైనా చెప్పండి అని చెప్పంటే, ఈ సినిమాని బాగలేదని ఎవరంటారన్న నాకు అర్థం కాదు. ఒక సినిమాని బాగలేదంటే ప్రకృతి నచ్చనోడే అంటాడు. ప్రకృతి నచ్చినోడు ఎవడుంటాడు? అక్కడ నాకు ప్లస్ అనిపించింది. అంటే ఈ సినిమాలో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది కరెక్ట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసినాం, దాన్ని ప్రజెంటేషన్ చేసినాం. డెఫినెట్గా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చిందండి. సో ఫైనల్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు కాబట్టి అది మీకు సుముగా కూడా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నిజంగా మీలాంటి వాళ్ళు, అంటే మీలాంటి ఐ డ్రీమ్ ఇలా ఛానల్స్ ఇలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మా సినిమాని మీరు కూడా దీన్ని ఖచ్చితంగా మోసుకెళ్తారని చెప్పి, జనాల వరకు మీరు మోసుకెళ్తారని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ రాజ్ నరేంద్ర. థ్యాంక్ యూ.